అధికారుల తనిఖీలతో ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారని చెప్పొచ్చు. ఓవైపు రైల్వే పోలీసులు ఈగల్ టీమ్స్ డేగా కన్నువేశాయి. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో జీఆర్పీఎఫ్ పోలీసులు శుక్రవారం నిర్వహించిన సోదాల్లో 2 ప్రయాణికులు 40 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబట్టారు. బీహార్కు చెందిన సజాద్ అన్సారీ, జూలీ ప్రవీణ్లను పలాస జీఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయిని సీజ్ చేశారు. కూర్చొని చెప్పే మాత్రమే ఎస్టాబ్లిష్ అయ్యాయండి. మహమ్మద్ సోను అతని పేరు. అతను కోల్కతాలో ఉంటారు. ఆయన కూడా పట్టుకొని ఫర్దర్ గా ఇంకా విచారించి ఫర్దర్ లింక్స్ అన్ని ఎస్టాబ్లిష్ నిర్మూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గాంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నందున ఆర్పీఎఫ్ సిబ్బంది వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం అయింది. ఆ ప్రత్యేకమైన నిఘాలో భాగంగా ఈరోజు ఉదయం పలాస ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక 2 వ్యక్తులు గంజాయిని తీసుకొని రవాణా చేయడానికి, రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్కి వస్తుండగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే తెలిసిందేమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అతని పేరు సజాద్ అన్సారీ, అతని భార్య పేరు జూలీ పర్వీన్. వీళ్ళిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతనికి తెలిసిన మహమ్మద్ సోను, ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి, ఈయన కోల్కతాలో ఉంటాడు. ఆయన గాంజా వ్యాపారం చేస్తున్నట్టుగా మా యొక్క విచారణలో తెలుస్తుంది. ఆయన ఏంటంటే వీళ్ళకి ఆఫర్ ఇచ్చాడు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తాను, మీరు బెరంపూర్ వెళ్ళండి, బెరంపూర్ వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ని, అంటే ఆయన పేరు సమీర్ సబార్, ఆ వ్యక్తిని కలవండి, ఆ వ్యక్తిని కలిస్తే ఆయన మీకు గాంజా ఇస్తాడు, ఆ గాంజా తీసుకుని మీరు నాకు సంతరగచ్చి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి అప్పగిస్తే మనిషికి 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. వీళ్ళు దానికి ఒప్పుకొని వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి బ్రహ్మపూర్ వచ్చి అక్కడ సమీర్ సబర్ అనే వ్యక్తిని కలిస్తే ఆయన అక్కడ నుంచి ఇంటీరియర్ ఏరియా వాళ్ళ విలేజ్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళ విలేజ్కి తీసుకొని వెళ్ళి అక్కడ వీళ్ళిద్దరికీ కూడా 20 కేజీలు చొప్పున మొత్తం 40 కేజీలు గాంజాని వీళ్ళిద్దరికీ అప్పగించడం జరిగింది. అప్పగించడమే కాకుండా ఆయన పలాస వరకు వచ్చి వీళ్ళని డ్రాప్ చేసి పలాస రైల్వే స్టేషన్లో వెయిట్ చేయమని చెప్పడం జరిగింది. తను రైల్వే టికెట్స్ తీసి వీళ్ళకి వాట్సాప్లో పంపిస్తానన్నాడు. వీళ్ళు ఏంటంటే రైల్వే స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీదుగా రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అవుతున్న సమయంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు వారి సిబ్బంది వారిని పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని విచారించడం జరిగింది, 2 ముద్దాయిని కూడాను. ఇందులో ఫర్దర్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ సమీర్ సబార్ అండ్ మహమ్మద్ సోను వాళ్ళని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ లింక్స్ ఎవరెవరికి, ఈ గాంజా స్మగ్లింగ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ట్రైన్స్లో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్స్లో కూడా నిరంతరం నిఘా ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. గాంజా రవాణా నిర్మూలించడమే ప్రధాన ధ్యేయంగా ఆర్పీఎఫ్ సమన్వయంతో కృషి చేయడం అనేది జరుగుతుంది.